Hello all, I'm Dr. Naresh, consultant neurosurgeon and medical director of TX Hospital Supal. This is first of its kind in our setup to go FP live to reach the more number of audience and also to have a live interaction between the audience and the treating doctor. Today's topic of presentation is management of spinal fractures in elderly patients. సో కంబైన్డ్గా వ్యూవర్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటారు కాబట్టి సో కొంచెం మిక్స్డ్గానే ఉంటే ఇట్ విల్ బి మోర్ రీచింగ్ టు ద పబ్లిక్ అని అనిపిస్తుంది. సో ఇనీషియల్గా ఈ టాపిక్ గురించి బ్రీఫ్గా ఒక 10-15 minutes ఐ విల్ ఎక్స్ప్లెయిన్. దాని తర్వాత మనం క్వశ్చన్స్ తీసుకొని హూఎవర్ ఆర్ గివింగ్ క్వశ్చన్స్ దెన్ విల్ ఆన్సర్ అకార్డింగ్లీ. సో ఇనీషియల్గా ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటంటే బై ద నేమ్ ఇట్ సెల్ఫ్, ఆస్టియో అంటే బోన్, పోరస్ అంటే సాఫ్ట్ అయిపోవడం, అంటే పోరస్ అంటే బిట్వీన్ ద బోన్స్ స్పేసెస్ రావడం. నార్మల్గా మన బోన్ అనేది వెరీ స్ట్రాంగ్ ఉంటుంది, డెన్సిటీ ఆఫ్ ద బోన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. దీన్ని బోన్ మినరల్ డెన్సిటీ అంటారు. వెనెవర్ విత్ ద ఏజ్ ప్రాసెస్ కానివ్వండి, మల్టిపుల్ రీజన్స్ ద్వారా బిఎండి బోన్ మినరల్ డెన్సిటీ అని తగ్గితే దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. ఆస్టియోపోరోసిస్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే ఆస్టియోపోరోసిస్ అనేది ఇట్ విల్ మేక్ మన బోన్స్ అనేది కంప్లీట్గా సాఫ్ట్ చేసి ఈజీగా ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎల్డర్లీ పర్సన్స్లో అంటే ఏజ్డ్ పర్సన్స్ మోర్ దెన్ 60 years ఉన్న వాళ్ళకి ఫ్రాక్చర్స్ అవుతున్నాయి అంటే ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ఆస్టియోపోరోసిస్. రెగ్యులర్ ఫ్రాక్చర్స్కి అంటే ఇప్పుడు యంగ్ పేషెంట్స్లో ఫ్రాక్చర్స్ ఉన్న వాళ్ళకి, ఎల్డర్లీ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి మేనేజ్మెంట్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే రీజన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు యంగ్ పేషెంట్స్కి బోన్ స్ట్రాంగ్ ఉంటాయి, అంత హార్డ్ బోన్ ఫ్రాక్చర్ అవ్వాలంటే డెఫినెట్గా ఏదో హైట్ నుంచి కింద పడ్డమో, చాలామంది ఎట్లా వస్తారంటే చెట్టు మీదకి వెళ్ళి కింద పడ్డమో, లేకపోతే గోడ మీదకి వెళ్ళి కింద పడిపోవడమో, లేకపోతే యాక్సిడెంట్స్, స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అవుతూ ఉంటాయి. దాంట్లో వర్టిబ్రల్ స్పైన్ ఫ్రాక్చర్స్ కూడా అవుతుంటాయి. వీళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్గా స్పైన్ సర్జరీ చేస్తాము అవసరమైన వాళ్ళకి, లేదంటే మెడికల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఎల్డర్లీ అంటే పెద్దవాళ్ళకి మాత్రం ఇది కంప్లీట్గా డిఫరెంట్ సినారియో. ఎందుకు ఉంటుందంటే వీళ్ళు కింద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బికాస్ వీళ్ళ బోన్స్ ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం మినిమల్ ట్రామా అయినా కూడా, ట్రివియల్ ట్రామా అంటారు, కొంచెం తగిలినా కూడా స్పైన్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆస్టియోపోరోసిస్ బై డెఫినేషన్ ఏంటంటే యూజువల్గా మనకి బోన్ మినరల్ డెన్సిటీ -1.5 అబోవ్ ఉండాలి, అంటే -1.5, -1, -0.5, 0 ప్లస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే -1.5 బిలో పడిపోతుందో, -1.5 to 2.5 మధ్యలో ఉంటే దాన్ని ఆస్టియోపీనియా అంటారు, అంటే బోన్స్ అనేవి వీక్ అవుతాయి. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటంటే -2.5 కంటే తక్కువ ఉంటే ఆస్టియోపోరోసిస్ అంటారు. సో ఎల్డర్లీ పర్సన్స్లో మోస్ట్ కామన్గా ఫ్రాక్చర్ అయ్యేవి స్పైన్ ఫ్రాక్చర్స్, అంటే వెన్నుముక్కలో ఫ్రాక్చర్స్ అవుతాయి, లేదు అంటే హిప్ జాయింట్, నెక్ ఆఫ్ ద ఫీమర్ బోన్ ఫ్రాక్చర్స్, లేకపోతే కింద భాగం ఈ హ్యాండ్ డిజిటల్ రేడియస్ కానీ అల్నా కానీ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. దీనికి అదర్ కాజెస్ ఏంటి, ఏజ్ రిలేటెడ్ కాకుండా అదర్ రీజన్స్ ఏముంటాయంటే జనరల్గా ఫీమేల్ పాపులేషన్ ఎక్కువ మోర్ ప్రీడిస్పోజ్డ్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి పోస్ట్ మెనోపాజ్ రాగానే, యూజువల్గా మెనోపాజ్ ఇండియాలో 40 to 45 years ఆఫ్ ఏజ్ అప్పుడు మెనోపాజ్ అటైన్ చేస్తారు. మెనోపాజ్ అయినప్పుడు ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ డ్రాస్టిక్గా ఫాల్ ఉంటాయి ఇది వాళ్ళ బాడీలో, బ్లడ్ లెవెల్స్లో. దీనివల్ల బోన్ స్ట్రెంత్ అనేది ఇమీడియట్గా తగ్గిపోవడం వల్ల దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఫ్రాక్చర్స్. కొంతమందికి వంశపారంపర్యం కూడా రావచ్చు, జెనెటిక్గా రావచ్చు, హెరిడిటరీగా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి ఇట్లా ఫ్రీక్వెంట్గా ఫ్రాక్చర్స్ అవుతుంటే జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది. దెన్ దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, క్లినికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, జనరల్గా స్పైన్ ఫ్రాక్చర్స్ రాకముందు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే బోన్ వీక్ ఉందనేది జనరల్గా జనరల్ బాడీ పెయిన్స్ రావచ్చు, ఈజీ ఫ్యాటిగబిలిటీ అంటే తొందరగా అలసిపోవడం కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, ఇవి అన్నీ వేరే కారణాల వల్ల కూడా రావచ్చు. కానీ రెగ్యులర్ ఎక్స్రేస్ అన్నిట్లో నార్మల్ ఉండి మనకి పేషెంట్కి రెగ్యులర్ మెడిసిన్స్తో రెస్పాన్స్ రావట్లేదు అంటే డెఫినెట్గా మనము ఏజ్ కన్సిడరేషన్లో ఆస్టియోపోరోసిస్ని సస్పెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆస్టియోపోరోసిస్ని క్లినికల్గా ఐడెంటిఫై చేసుకుంటాము. కొంతమంది పేషెంట్స్కి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంటుంది, వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. విటమిన్ D3 లెవెల్స్, కాల్షియం లెవెల్స్, హార్మోన్ ఉంటుంది, హార్మోన్ లెవెల్స్ దీంట్లో చెక్ చేసుకొని బేసిక్ చేసుకున్నాక డెక్సా స్కాన్ అని ఉంటుంది. ఇది డెఫినెటివ్ ఇన్వెస్టిగేషన్. డెక్సా స్కాన్ అంటే మనకి డ్యూయల్ ఎనర్జీ అబ్జార్ప్షోమెట్రీలో బోన్ మినరల్ డెన్సిటీ BMD చెక్ చేస్తాం. BMDలో మనకి నెంబర్ ఆఫ్ T స్కోర్ అని అంటాం. T స్కోర్ అనేది -2.5 బిలో ఉంటే, ఇంతకుముందు బై డెఫినేషన్ ఉంటే మనకు ఆస్టియోపోరోసిస్ అనుకుంటాం. సో కమింగ్ టు టుడేస్ టాపిక్ ఏంటంటే స్పైన్ ఫ్రాక్చర్స్ ఆల్రెడీ అయిన వారికి ఎట్లా మేనేజ్ చేయాలి నెక్స్ట్. ఇది రెగ్యులర్ స్పైన్ ఫిక్సేషన్ చేసే వాళ్ళకి దీనికి డిఫరెన్స్ ఉంటుంది, అండ్ మెయిన్గా పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది ఇలాంటి పేషెంట్స్లో. ఫస్ట్ పెయిన్ రిలీఫ్ అనేది ఉండాలి. చాలామంది పేషెంట్స్ ఏంటంటే బెడ్ రిడన్ ఉంటారు, ఓవర్ వెయిట్ ఉంటారు, వాళ్ళు నడవలేరు, హాస్పిటల్కి వచ్చే అవకాశం కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ ఇలాంటి సెషన్స్ యూస్ఫుల్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు దాన్ని ఐడెంటిఫై కూడా చేయలేరు కాబట్టి. సో ఎల్డర్లీ పర్సన్ బాత్రూంలో స్లిప్ అవ్వడమో, లేకపోతే ఎవరైనా ఇట్లా నెట్ వేయగానే కింద పడంగానే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందంటే ప్రైమరీగా మనం స్పైనల్ ఫ్రాక్చర్ అనేది సస్పెక్ట్ చేయాలి.
మనం పేషెంట్స్ని అడిగినా కూడా ఏమైనా దెబ్బ తగిలిందా అంటే వాళ్ళు రికలెక్ట్ చేసుకోలేరు, ఎందుకంటే అది అంత చిన్న ట్రామా కాబట్టి నోటీస్ చేసుకోలేరు. నిజంగా యాక్సిడెంట్ అయితేనేమో ఇమీడియట్గా వాళ్ళు గుర్తు చేసుకుంటారు, ఎస్ సార్ పలానా తేదీకి యాక్సిడెంట్ అయిందని. బట్ వీళ్ళలో ఏంటంటే ట్రామా చాలా చిన్నగా ఉంటుంది, జస్ట్ ఇట్లా గోడకు తగిలినా కూడా వాళ్ళకి ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ అలాంటి వాళ్ళకి మనం ఎక్స్రే స్కాన్స్ చేసుకోవాలి. నడుములో మనకి పెయిన్ అనిపిస్తే నడుముకి ఎక్స్రే చేసుకోవాల్సి వస్తుంది, లెగ్ అయితే లెగ్ ఎక్స్రే, డిపెండింగ్ ఆన్ దట్ ఎక్స్రే. వన్స్ స్పైన్ ఫ్రాక్చర్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతే నెక్స్ట్ డెక్సా స్కాన్లో ఎంత బోన్ సివియర్గా ఉందనే చూసుకోవాలి. ఒకవేళ సివియారిటీ బట్టి మనం కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్స్, ఒకవేళ సివియర్ ఆస్టియోపోరోసిస్ అనుకోండి, యూజువల్గా మనము వాళ్ళకి సర్జరీ అనేది ప్రిఫర్ చేయము. దెన్ దాంట్లో మెడికల్ మేనేజ్మెంట్లో మనకి టైప్స్ ఉంటాయి. రెగ్యులర్ సప్లిమెంట్స్తో పాటు మనము హార్మోన్స్ ఏమన్నా డెఫిషియన్సీ ఉందో చూసుకోవాలి, హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ. దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఏ పేషెంట్కి ఇండివిజువలైజ్ చేసి ఇవ్వగలుగుతామో వాళ్ళకి ఇవ్వాలి. మెయిన్గా ఇంజెక్షన్స్ ఉంటాయి, బిస్ఫాస్ఫోనేట్స్ అంటారు దాన్ని. ఓరల్ ఫార్మ్స్ ఉంటాయి, ఇంజెక్షన్ ఇయర్లీ వన్స్ తీసుకునే ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. వీళ్ళలో బోన్ స్ట్రెంత్ పెరిగితే ఆటోమేటిక్గా పెయిన్ కూడా సబ్సైడ్ అయిపోతుంది. సో కంపల్సరీ పెయిన్ ఉన్న అందరికీ, ఫ్రాక్చర్ ఉన్న అందరికీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది రెగ్యులర్ ఎన్ఎసైడ్స్, పెయిన్ కిల్లర్స్తో ఇచ్చినా కూడా, విటమిన్ సప్లిమెంట్స్ అన్నీ ఇచ్చాక కూడా పెయిన్ తగ్గకపోతే వీళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ చేసుకొని స్పైన్ అనేది ఎంత కొలాప్స్ అయిందనేది చూస్తాం. ఒకవేళ మోర్ దెన్ 50% కొలాప్స్ అయిపోయిందంటే కంపల్సరీ వాళ్ళకి సర్జికల్ ఇంటర్వెన్షన్కి వెళ్ళాలి. అప్పుడే వాళ్ళకి మనము పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఇమేజింగ్లో ఎన్ని లెవెల్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయని చూసేసుకొని, అండ్ స్పైన్ ఫిక్సేషన్లో మనకు 3-4 టైప్స్ ఉంటాయి. రెగ్యులర్గా వేసే ఏదైతే స్క్రూస్ అండ్ రాడ్స్ వేస్తామో వీళ్ళలో అది వేయొద్దు. సో వీళ్ళకి ఆగ్మెంటెడ్ స్క్రూస్ అని ఉంటాయి, అంటే బోన్ సిమెంట్కి సంబంధించిన స్క్రూస్ పెట్టేసుకొని ఆగ్మెంటెడ్ స్క్రూస్ వేసుకోవాలి. లేదు అంటే మనకి లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ ఏంటంటే పర్క్యూటేనియస్ కైఫోప్లాస్టీ ఆర్ వర్టిబ్రోప్లాస్టీ అంటారు. అంటే మనం స్పైన్ అనేది మొత్తం ఓపెన్ చేయకుండా, కట్ చేయకుండా, జస్ట్ ఒక కీ హోల్ ద్వారా వెళ్ళి ఏదైతే బోన్ ఫ్రాక్చర్ ఉందో ఆ ఫ్రాక్చర్డ్ సెగ్మెంట్లో మనం ఒక చిన్న బెలూన్ లాంటిది ఫిల్ చేసి దాంట్లో బోన్ సిమెంట్ ఫిల్ చేస్తాం. దీనివల్ల సివియర్గా పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ 90 to 95% రిజల్ట్స్ వస్తాయి. రీసెంట్గా వీ హెవ్ డన్ ఆపరేషన్ ఆన్ 78 to 80 years ఓల్డ్ లేడీ ఆల్సో. షీ గాట్ కంప్లీట్ రిలీఫ్, ఆల్మోస్ట్ 6 months బెడ్ రిడన్ ఉండే. సో సర్జరీ చేస్తున్నప్పుడు ఏజ్ ఒకటే క్రైటీరియా తీసుకోము, సర్జరీ చేయాలా వద్దనేది. ఒకవేళ తనకి సివియర్ పెయిన్ కంప్లైంట్ చేస్తున్నారు, రెగ్యులర్ మెథడ్స్తోని పెయిన్ కంట్రోల్ అవ్వట్లేదంటే డెఫినెట్గా వాళ్ళకి సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. కైఫోప్లాస్టీ ఆర్ వర్టిబ్రోప్లాస్టీ అంటారు. ఓకే, నెక్స్ట్ అసలు ఇవన్నీ ప్రివెన్షన్ ఎలా? ప్రివెన్షన్ అంటే ఏంటంటే ఇది రాకుండా నివారించడం ఎలా అనేది ఫస్ట్ ఇనీషియల్గా డైట్ చాలా ఇంపార్టెంట్. కాల్షియం ఫుడ్స్ కానివ్వండి, విటమిన్ డి రిచ్ ఫుడ్స్ కానివ్వండి, సన్లైట్ ఎక్స్పోజర్ కానివ్వండి, ఇది కంపల్సరీ డైటరీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పర్సన్స్ ఎవరైతే మెనోపాస్కి రీచ్ అవుతున్నారో ఆర్ ఆల్రెడీ వేరే స్టిరాయిడ్స్, వేరే డిసీజ్కి, స్కిన్ ప్రాబ్లమ్స్కి వాటికి స్టిరాయిడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ ఈ డైట్ మీద ఫుల్ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఎక్సర్సైజెస్లో మనకి వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ చేస్తుంటాము, సైక్లింగ్ చేస్తుంటాము. ఇవి చేస్తే యూజువల్గా మనకి బోన్ డెన్సిటీ అనేది పెరగదు, ఎందుకంటే బాడీ మీద వెయిట్ పడట్లేదు కాబట్టి స్పెసిఫిక్గా డాక్టర్స్ మెన్షన్ చేసేది ఏంటంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్. అంటే మన బాడీ వెయిట్ అనేది మన బోన్స్ మీద పడితేనే ఆ లాంగిట్యూడినల్ వర్టికల్ ఫోర్స్ వల్ల బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. సో ఇలా ఫోర్స్ ఎక్కువ పడేది స్కిప్పింగ్ కానీ, జంపింగ్ కానీ, ఇటువంటి వాటిలో ఎక్కువ ఫోర్స్ పడుతుంది. ఆల్మోస్ట్ 4 times ఆఫ్ అవర్ వెయిట్ అనేది దాని మీద పడుతుంది కాబట్టి ఇండైరెక్ట్గా బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ స్విమ్మింగ్ ఇవన్నీ చేస్తుంటే యూజువల్గా బోన్ స్ట్రెంత్ పెరగదు, మనకి బయాన్సీ వల్ల బోన్స్ అవి ఫ్లోటింగ్ చేస్తుంటాం కాబట్టి ఇట్ విల్ నాట్ యాడ్ ఎనీథింగ్ టు ద బోన్ స్ట్రెంత్. సైక్లింగ్లో కూడా మీరు బాడీ బోన్స్ మీద వెయిట్ పెంచరు, మనం ఓన్లీ సైకిల్ తొక్కుంటూ వెళ్తాం కానీ బాడీ మీద వెయిట్ పడదు. సో వాకింగ్ లీస్ట్ యూస్ఫుల్ ఎక్సర్సైజ్. వాకింగ్లో మనకి బోన్ మీద వెయిట్ కొంచెం పడుతుంది, జాగింగ్ అండ్ రన్నింగ్లో ఇంకెక్కువ పడుతుంది. హాపింగ్, స్కిప్పింగ్ కానివ్వండి, జంపింగ్ కానివ్వండి, ఇవి ఇంకా ఎక్కువ వెయిట్ బేరింగ్ పడడం వల్ల మనకి మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది పేషెంట్స్కి. సో దిస్ వి ప్రిఫర్. అంటే ఫ్రాక్చర్ వచ్చిన వాళ్ళు ఇది చేయొద్దు, ఎందుకంటే ఆబ్వియస్లీ బోన్స్ ఇంకా వీక్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మెడికేషన్స్ తీసుకున్నాకే ఎక్సర్సైజ్కి పోవాలి. సో ఐ థింక్ వీ విల్ స్టాప్ ద సెషన్ ఫర్ టుడే. Thank you all for joining us and letting this program be useful to at least few people. Even if కొంతమందికైనా దీని మీద అవేర్నెస్ వచ్చి వాళ్ళ హెల్త్ పరంగా దానివల్ల ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ గుడ్ టు అస్, బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దీస్ విజిట్స్. ఇట్లాంటి వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టు ఇంప్రూవ్ ద అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. వేర్ అది మెడికల్ పర్సన్స్కి ఇది బేసిక్ పాయింట్స్ అవ్వచ్చు, బట్ నాన్ మెడికల్ పర్సన్స్కి దీస్ ఆర్ వెరీ వ్యాలిడ్ పాయింట్స్ అండ్ ఇట్ ఈస్ బీ వెరీ యూస్ఫుల్ టు దెమ్. సో
That's it. Thank you, and I think we'll meet again in the next session.